Hey guys, welcome back to the channel. So ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్స్. There are so many methods అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను స్క్రోల్ చేస్తున్నా, ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ లేదు, కాకపోతే అన్ని తెలుసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి చాలా యూజ్ అవుతుంటాయి అనమాట. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే క్వశ్చన్స్ ఆన్లైన్లో సాల్వ్ చేసినప్పుడు స్ట్రింగ్స్ మీద ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనం మెథడ్స్ అయితే వాడుతూ ఉంటాం అనమాట. సో అసలు ఈ మెథడ్స్ అన్ని ఎలా వాడతాం, ఎందుకు వాడతాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్ ఈక్వల్ టు సర్కిల్ కోడ్స్ అని ఇచ్చా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి ఇక్కడ ఉంది, అప్పర్ ఆఫ్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ అప్పర్ ఆఫ్ అన్నా. చూడండి ఆన్సర్ వచ్చింది, సర్కిల్ కోడ్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చింది, అంటే అప్పర్ కేసుకి మారిపోయినాయి. ఇక్కడ ఇచ్చింది ఏంటి, లోవర్ కేస్ లెటర్స్. చూడండి మొత్తం అన్ని అప్పర్ కేసుకి మారిపోయినాయి. సో అప్పర్ ఆఫ్ అలా వాడతాం. సేమ్ ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ క్యాపిటల్స్, ఇక్కడ క్యాపిటల్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనం లోవర్ ఆఫ్ అన్నాం అనుకో, అప్పర్ కేస్ కాస్త లోవర్ కేస్ కింద మారిపోయి. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, స్ట్రిప్ చూద్దాం. స్ట్రిప్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇది ఇచ్చా, సర్కిల్ కోడ్స్ ఉంది కదా, స్టార్టింగ్ ఎండింగ్ స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు మీరు పైథాన్ కనుక వెబ్ డెవలప్మెంట్ లో వాడుతుంటే యూజర్ ఇన్పుట్ తీసుకుంటాం కదా. లైక్ మనం లాగిన్ పేజ్ లో చూడండి, మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తాం కదా. అలా మనకి యూజర్ ఏమన్నా కావాలని చెప్పి స్టార్టింగ్ లో కొన్ని స్పేస్లు, ఎండింగ్ లో స్పేస్ ఇచ్చడానికి మన సిస్టమ్ లో కూడా అలాగే సేవ్ అవుతుంది. మనం స్పేస్లతో సేవ్ చేస్తాం స్టార్టింగ్, బట్ రేపు పొద్దున్న వచ్చి నేమ్ ఎంటర్ చేసుకుంటాడు స్పేస్ లో ఇవ్వకుండా, అప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం స్ట్రిప్ చేయాలన్నమాట. స్ట్రిప్ చేస్తే ఏం చేస్తుంది అంటే, ఈ స్టార్టింగ్ లో ఉన్న స్పేస్లు, ఎండింగ్ లో ఉన్న స్పేస్లు ఈవెన్ గా ఉండాలని కాదు, ఎలా ఉందో ఇక్కడ ఎక్కువ ఉన్నా ఇక్కడ తక్కువ ఉన్నా అలాంటిది లేదు. ఇక్కడ మొత్తం ఉన్న స్పేస్లన్నీ ఇక్కడ రిమూవ్ చేసేస్తాను అనమాట. అంటే ఇక్కడ మీరు చూడండి, స్పేస్లు లేవు ఇక్కడ. స్టార్టింగ్ ఇక్కడ ఎన్ని స్పేస్లు ఉన్నాయి. ఇప్పుడు స్ట్రిప్ ఆఫ్ లేకుండా డైరెక్ట్ రాసామనుకో, స్ట్రిప్ ఆఫ్ లేకుండా ఇలా డైరెక్ట్ రాసామనుకో, కింద చూడండి స్పేస్లతో ఇలా వచ్చింది. ఇది కింద స్ట్రిప్ వాడకుండా. స్ట్రిప్ వాడితే ఇలా వస్తాం, ఓకేనా? స్ట్రిప్ గురించి అయిపోయింది. తర్వాత ఏముంది ఇక్కడ మనకి, రీప్లేస్. ఇప్పుడు ఈ స్పేస్లు తీసేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఎస్ఆర్కే అని తగిలింది అనుకో, ఎస్ఆర్కే క్యాపిటల్ ఇద్దాం. మన స్ట్రింగ్ లో వెతుకుతుంది అనమాట, కామా మనం కావాల్సిన చేంజ్ అవ్వాల్సిన టెక్స్ట్ అనమాట. పైథాన్ ఇచ్చా. ఇప్పుడు ఈ రీప్లేస్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఎస్ఆర్కే అని ఎక్కడ ఉంది, ఈ ఎస్ అనే దాంట్లో ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చింది ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసి ఇది దొరికిన వెంటనే దీంతో రీప్లేస్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఆర్కే కోడ్స్ కాదు, పైథాన్ కోడ్స్ అని వస్తుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. చూడండి పైథాన్ కోడ్స్ వచ్చింది, ఓకేనా? రీప్లేస్ అనేది ఏంటంటే, మనం రెండు వాల్యూస్ పాస్ చేయాలి దీనికి. ఒకటి ఎక్కడ దేని దగ్గర రీప్లేస్ చేయాలన్నది, అసలు రీప్లేస్ చేసిన కంటెంట్ ఏంటి, మధ్యలో కామాతో సెపరేట్ చేయాలి, ఓకేనా? రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ స్ప్లిట్ ఆఫ్. స్ప్లిట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఇక్కడ చూపించేస్తా చూడు, ఎస్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది కామా కోడ్స్ అని వస్తుంది, అంటే మధ్యలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ తో స్ప్లిట్ చేసేస్తాను అనమాట. అండ్ బై ద వే, స్పేస్ గురించి ఐడియా వచ్చింది కూడా చెప్తాను. నేను ఇండెక్సింగ్ చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే ఈ ఇండెక్సింగ్ ఉన్నాయి చూడు, ఇక్కడ ఫస్ట్ 0 1 2 కదా, ఈ స్పేస్ కూడా కౌంట్ అవుద్ది. 3 అండ్ ఇప్పుడు ఎస్ డాట్ బ్రాకెట్స్ పెట్టి 3 అన్నా అనుకో, స్పేస్ వస్తుంది. ఓకే, అది నేను వీడియో చెప్పడం మర్చిపోయి, అందుకే ఇప్పుడు చెప్తున్నా, ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, స్ప్లిట్ ఆఫ్ అన్నా అంటే ఇది ఒక వర్డ్ కింద అవుతుంది, ఇది ఒక వర్డ్ కింద అవుతుంది. ఇప్పుడు పక్కన యూట్యూబ్ ఛానల్ అన్నాను అనుకో, ఇవన్నీ నాలుగు కింద అయిపోతాయి. మొత్తం ఈ స్ట్రింగ్ 4 వర్డ్స్ ఉన్నాయి కదా, 4 వర్డ్స్ సెపరేట్ అయిపోతాయి. అంటే చూడండి, సర్కిల్ కోడ్స్ స్ప్లిట్ అయిపోయి ఒక లిస్ట్ లో, ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ అంటే లిస్ట్. మీకు ఆల్రెడీ ముందే చెప్పారు, స్క్వేర్ బ్రాకెట్స్ అంటే లిస్ట్. ఒక్కొక్క వర్డ్ ఇండివిజువల్ గా స్ప్లిట్ అయిపోతాయి. చూడండి, ఎస్ఆర్కే అని ఒకటి, కోడ్స్ అని ఒకటి, యూట్యూబ్ ఒకటి, ఛానల్ ఒకటి, ఓకేనా? స్ప్లిట్ అనే ఫంక్షన్ దానికి వాడతాం, స్పేస్ బేస్ చేసుకుని. లేదు మనం ఇక్కడ కామా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కామా ఇచ్చాను అనుకో, మనం క్యారెక్టర్ వైజ్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇంకో ఇలా ఇచ్చిన స్ప్లిట్ లో ఏం చేసాం, కామాతో సెపరేట్ చేయమన్నాం, సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు ఇది ఇవ్వలేదు అనుకో, స్ప్లిట్ అవ్వకుండా సింగిల్కి వచ్చేస్తుంది. చూడు, మొత్తం సింగిల్ స్ట్రింగ్, మధ్యలో కామాలు వచ్చినాయి రైటే, కానీ స్ట్రింగ్ ఎక్కడ ఓపెన్ క్లోజ్ అయింది చూడండి, ఎస్ దగ్గర స్టార్ట్ అయింది, ఛానల్ తర్వాత క్లోజ్ అయింది. అంటే ఇదంతా ఒకే ఒక స్ట్రింగ్ అనమాట, ఒకే ఒక స్ట్రింగ్ లిస్ట్ లో సేవ్ అయింది. లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హైఫన్ ఇచ్చాను అనుకో, మధ్యలో సింబల్ బేస్ చేసుకుని మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను స్ప్లిట్ దగ్గర ఏం చేస్తాను, హైఫన్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తుంది, హైఫన్ ఎక్కడ ఉందో వెతికి స్టార్టింగ్ నుంచి హైఫన్ వరకు ఒకటి ఎస్ఆర్కే దొరికింది కదా, అది ఒక స్ట్రింగ్. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక హైఫన్ దొరికే వరకు మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఒక స్ట్రింగ్. మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ హైఫన్ దొరికే వరకు మధ్యలో ఉన్నదంతా ఒక స్ట్రింగ్. ఫస్ట్ ఎస్ఆర్కే, తర్వాత కోడ్స్, తర్వాత యూట్యూబ్, తర్వాత ఛానల్. చూడండి ఇదిగో ఒక్కొక్కటి ఇక్కడ చూడండి, ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడేమో అంతా సింగిల్ గా అయిపోయింది. ఇక్కడ చూడండి 8 సెపరేట్ స్ట్రింగ్స్, మధ్యలో కామాతో సెపరేట్ అయ్యి ఉన్నాయి. ఓకే, మీకు ఇది చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, తర్వాత క్యాపిటలైజ్ ఎందుకు వాడతాం, క్యాపిటలైజ్ ఆఫ్ అన్నాను, ఎస్ఆర్కే కోడ్స్, యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇప్పుడు క్యాపిటలైజ్ అన్నాం అనుకో, మనకి నార్మల్గా క్యాపిటలైజేషన్ ఎక్కడ చేస్తాం, స్టార్టింగ్ లెటర్ ఇప్పుడు క్యాపిటల్ ఉండేలా చేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి, క్యాపిటలైజ్ అన్నానంటే ఏమవుద్ది చూడండి, మొత్తం ఉన్న స్ట్రింగ్ లో స్టార్టింగ్ లెటర్ ఒకటి క్యాపిటల్ అయింది,
అంతే కదా, స్టార్టింగ్ లెటర్ ఒకటే మనం క్యాపిటల్ రాస్తాం ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే. సేమ్ ఇది అంతే, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అవుతుంది, మిగతా అన్ని నార్మల్గా ఉంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ మెథడ్ సెంటర్. ఇప్పుడు దీన్ని సెంటర్ ఆఫ్ అన్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం, అసలు ఏమొద్దో చూద్దాం. సెంటర్ అంటే ఏంటో మీకు ఎవరికి ఐడియా లేదు కాబట్టి సెంటర్ అంటే చూద్దాం. ఏమొచ్చింది, సెంటర్ ఎక్స్పెక్టెడ్ అండ్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. సో మనకి దీనికి ఏంటంటే ఒక వాల్యూ పాస్ చేయాలి. ఇలా డైరెక్ట్ సెంటర్ అంటే పని అవుతుంది అనమాట. సో నేను ఒక 50 ఇచ్చా. ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడికి వచ్చింది. అంటే సెంటర్ అంటే ఏం లేదు గైస్, స్టార్ట్ మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా, ఈ లైన్లో ఇది ప్రింట్ అవుతుంది కదా, ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి. సో గైస్ మనం ఇచ్చిన స్ట్రింగ్ ఎంత ఉందంటే మొత్తం 25 లెంత్ ఉంది. 25 లెంత్ ఉంది. ఓకే, ఈ స్టార్టింగ్ ఈ ఎండింగ్ స్పేసులతో నింపేస్తుంది అనమాట. ఎక్కడి వరకు, మొత్తం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 50 స్పేస్లు అయ్యే వరకు నింపేస్తుంది. మీకు ఇది ఇంకా క్లియర్గా కనిపించాలంటే కామా ఇచ్చేసి ఇక్కడ నేను ఒక సింబల్ ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైఫన్ ఇస్తా. ఓకే, హైఫన్ ఇచ్చి ఇప్పుడు రన్ చేశాను. చూడండి ఏమేం చేశారా, స్టార్టింగ్ ఎండింగ్ ఫిల్ చేసేది. ఈ 50 ఇచ్చాం కదా, ఈ 50కి ఈ స్ట్రింగ్ అంతా సెంటర్లో పెట్టి మిగతా అన్ని అంటే మొత్తం ఈ లెంత్, దీని లెంత్ అంతా 50గా ప్రింట్ చేసేది అంతా 50 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఇది ఏం చేస్తుంది అంటే ఈ మనం ఇచ్చిన స్ట్రింగ్ని సెంటర్లో పెట్టేసి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది విత్ స్పేసెస్తో కలిపి చూస్తే 25 క్యారెక్టర్స్ ఉన్నాయి. 25ని సెంటర్లో పెట్టేసి ఆ మిగిలిన 25 ఉంటాయి కదా దాన్ని స్ప్లిట్ చేసి కొన్ని ఏమో రైట్ సైడ్, కొన్ని సగం ఏమో లెఫ్ట్ సైడ్ అనమాట. ఆ ప్లేసుల్లో ఈ హైఫన్స్ పెడతాయి అంతే. ఇది జస్ట్ మీరు ప్రింటింగ్ చేసినప్పుడు వాడతారు అంతే. ఓకేనా, మరి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఫ్యూచర్లో క్వశ్చన్ అని అడిగితే కనుక ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీన్ని, ఎలాంటి క్వశ్చన్లు అడిగితే. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు కౌంట్ ఆఫ్. ఇక్కడ ఎక్కువ రిపీట్ చేసింది ఏముంది, ఓకే ఎస్ ఇద్దాం, స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఎస్ అన్న. ఎస్ ఎన్నిసార్లు వాడడం, మొత్తం టోటల్ స్ట్రింగ్ ఎన్నిసార్లు వాడడం తెలుసుకోవడానికి కౌంట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. చూడండి ఎస్ ఒకసారి ఇక్కడ వాడడం, కోడ్స్లో ఎస్ ఒకసారి వాడడం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఛానల్స్ అన్నాను అనుకో 3 వస్తుంది. ఓకే, లేకపోతే ఇంకోటి ఇద్దామా, యూ ఇచ్చా 2, ఎందుకంటే యూట్యూబ్లోనే వాడాము 2 సార్లు యూ అన్నది. ఓకేనా, అలా ఒక క్యారెక్టర్ని ఎన్నిసార్లు మనం స్ట్రింగ్లో వాడామో కౌంట్ తెలుసుకోవాలంటే కౌంట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఇంకా స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. ఈ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ దేనికి వాడతాం మీకు ఐడియా ఉంటుంది. స్టార్ట్స్ విత్ అంటే ఇప్పుడు స్టార్ట్స్ విత్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ స్ట్రింగ్ ఎస్ఆర్కే అని ఇచ్చాను అనుకో, దీంతో స్టార్టింగ్ ఎస్ఆర్కే అని ఉంటే మనకి బూలియన్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి ట్రూ వచ్చింది ఎస్ఆర్కే అంటే. అదే ఇప్పుడు ఎస్ఆర్కే కేఎస్ అని అనుకో, ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఏంటంటే ఫాల్స్ వస్తుంది. చూడండి స్టార్టింగ్ లో ఎస్ఆర్కేఎస్ అని లేదు, ఎస్ఆర్కే అని ఉంది, అందుకని చెప్పి ఫాల్స్ వచ్చింది. సేమ్ అలాగే ఇప్పుడు ఎండ్స్ విత్. ఈ ఎండ్స్ విత్ మనం బాగా వాడతాం. ఈ ఎండ్స్ విత్ ఎందుకు వాడతాం అంటే మనం ఫామ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అక్కడ అడిగాం, మనం నేమ్ ఇచ్చేసి ప్రతి ఒక్కడికి ఒక యూనిక్ ఈమెయిల్ ఉంటుంది, లాస్ట్ లో మాత్రం @gmail.com అని ఉంటుంది. ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ గా చెక్ చేసుకోవడానికి ఏం చేస్తాం, ఎండ్స్ విత్ @gmail.com అంటే ఆడు ఎంటర్ చేసిన దాన్ని తీసుకుని ఆ లాస్ట్ లో @gmail.com ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ ఎండ్స్ విత్ అన్నది వాడతాం. సింపుల్ బేసిక్ చిన్న ఎగ్జాంపుల్ మీకు అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఛానల్ అని ఇచ్చా, పైన ఏమో ఛానల్స్ అని ఉంది, సో ఫాల్స్ వస్తుంది. చూడండి కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఛానల్స్ అన్నాం, లేకపోతే పైన ఉన్న ఎస్ తీసా, ఇప్పుడు చూడండి ట్రూ వస్తుంది. ఓకే, స్టార్టింగ్ లో ఎండింగ్ లో చెకింగ్ చేయడానికి ఈ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది వాడతాం. ఓకేనా, ఆల్ రైట్. నెక్స్ట్ ఏముంది మనకి, ఫైండ్ ఇండెక్స్. ఈ రెండు ఎందుకు కలిపి చెప్తాను చూడు. ఇప్పుడు ఫైండ్ ఆఫ్ ఛానల్ అన్నా. ఇప్పుడు చూడు ఏమొచ్చింది, 18. ఎక్కడ ఉంది, 18th పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యింది అని చెప్తుంది. కౌంట్ చేద్దాం ఒకసారి. దీని తర్వాత నేను స్టార్ట్ అయింది. ఓకే, ఫైండ్ చేసింది. ఇప్పుడు ఛానల్స్ అంటాం, ఫైండ్ ఛానల్స్ అన్న ఏం వస్తుంది చూడండి -1 అంటే లేదు అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడదాం ఒక్క నిమిషం. నెక్స్ట్ టైం ఉంది ఇక్కడ మనకి ఇండెక్స్ ఆఫ్ ఉంది కదా. ఓకే, ఇండెక్స్ ఆఫ్ కూడా చూద్దాం. ఇండెక్స్ ఆఫ్ నేను ఇక్కడ ఛానల్ అన్నా. ఇప్పుడు చూడు దీన్ని ఇక్కడ రన్ చేస్తాను. ఇప్పుడు ఏమొచ్చింది, సేమ్ ఇది అంతే, డిఫరెన్స్ ఏముంది చూడండి. ఇందాక ఇక్కడ రన్ చేశాను కదా, అందుకని నేను టెర్మినల్ క్లియర్ చేయలేదు, చూపిద్దామని. ఇందాక ఇక్కడ ఏం చేసాం, ఫైండ్ ఆఫ్ అన్నాం 18 వచ్చింది, ఇండెక్స్ అన్నాం 18 వచ్చింది. ఏంటి మరి 2 ఫంక్షన్లు ఎందుకు డిఫరెంట్గా, సరే ఇంకా చూద్దాం. ఇప్పుడు ఛానల్స్ అన్నాం, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాం. ఏమొచ్చింది చూడు, సబ్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఏం చేస్తుంది అంటే ఈ ఫైండ్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 2 ఒకటే, కాకపోతే ఫైండ్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే దొరికింది అనుకో, అది ఎక్కడ ఉందో పొజిషన్ అది ఇచ్చేస్తుంది, వాల్యూ ఇండెక్స్ వాల్యూ. లేదంటే -1 వస్తుంది, అది దొరకలేదని -1 ప్రింట్ చేస్తుంది. అది ఇండెక్స్ అనుకో, సేమ్ మనకి ఇండెక్స్ ఇస్తుంది. మన ఇచ్చిన స్ట్రింగ్ ఇండెక్స్ అది ఎక్కడ ఉందో అందులో ఉన్నది ఇండెక్స్ ఇచ్చేస్తుంది. అది ఒకవేళ ఆ స్ట్రింగ్ లో లేదనుకో, ఇప్పుడు ఛానల్స్ ఇక్కడ ఏమి ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ఛానల్స్ అని ఇచ్చా, ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఛానల్స్ అనే వర్డ్ లేదు, సో అందుకని చెప్పి ఏం చేసింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, వాల్యూ ఎర్రర్ వస్తుంది అనమాట. రెండింటికి ఉన్న డిఫరెన్స్ అదే. ఓకేనా, అందుకని చెప్పేసి మీకు ఫైండ్ ఆఫ్ గురించి కొనేసి ఆగడని చెప్పి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. ఇండెక్స్ ఆఫ్ ఏంటంటే
ఎర్రర్ వస్తుంది. ఇదే మీకు మాక్సిమం ఏంటంటే ఈ స్ట్రింగ్ గురించి ఏదన్నా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతున్నారు అనుకో, దీని డిఫరెన్షియేట్ అడుగుతారు. అప్పుడు మీరు ఇలా ఇండెక్స్ ఆఫ్ అంటే వాల్యూ దొరకకపోతే ఎర్రర్ వస్తుంది, ఫైండ్ ఆఫ్ అయితే మైనస్ ఇస్తా అని చెప్పాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం స్వాప్ కేస్. ఇప్పుడు ఏం చేస్తానంటే స్వాప్ కేసు ఇది చేంజ్ చేస్తున్నా కొంచెం. ఇది ఈ ఫంక్షన్ మొత్తం ఈ మెథడ్స్ అని ఎలా వర్క్ అవుతాయి నాకు తెలుసు కాబట్టి ఈజీగా చెప్పగలుగుతున్నా. ఓకే, ఇక్కడ చూడు ఎస్ఆర్కే కోడ్స్ అని చెప్పేసి ప్రతిదీ స్టార్టింగ్ లో క్యాపిటల్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే రివర్స్ అయిపోతాయి, క్యాపిటల్స్ అన్ని స్మాల్ అయిపోతే, స్మాల్ ఉన్నాయని క్యాపిటల్ అయిపోతాయి. కొంచెం డౌన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఇలా ఉంది, స్వాప్ కేస్ అన్నాం కాబట్టి క్యాపిటల్స్ అన్ని స్మాల్ అయిపోయినాయి, స్మాల్ లెటర్స్ అనేవి క్యాపిటల్ అయిపోయినాయి. చాలా సింపుల్. తర్వాత టైటిల్ మళ్ళీ నేను పాదానికి మార్చేసాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎస్ డాట్ టైటిల్ ఆఫ్ అన్నా. మనం ఇందాక ఏం చేసాం, క్యాపిటలైజ్ వాడాం కదా. క్యాపిటలైజ్ వాడితే ఏమైంది, ఓన్లీ మొత్తం టోటల్ స్ట్రింగ్ లో ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ అయిందా. ఇప్పుడు టైటిల్ ఆఫ్ వాడామనుకో ప్రతి వర్డ్ కి ఉన్న స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అయిపోతుంది. అవును, ఇక్కడ చూడండి నేను అన్ని స్మాల్ ఇచ్చా. ఇక్కడ చూడండి అన్ని ప్రతి వర్డ్ కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అయిపోయింది. టైటిల్ ఆఫ్ అనేది ప్రతి వర్డ్ ని స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ చేయడం కొడతాం. నెక్స్ట్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్. చూడండి ఈజ్ ఆల్నమ్. ఓకే, చాలా మంది దీన్ని ఎలా చదువుతారు, ఆల్నమ్ అంటారు. ఆల్నమ్ అంటే ఆల్ఫా న్యూమరిక్ అనమాట. ఇలా చదవాలి, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అని చదవాలి. ఆల్నమ్ అంటే కొంచెం తేడా ఉంటది. ఇవన్నీ ఈజ్ తో చదవాలి. ఇది అంతా ఈజ్, ఇదంతా ఒక వర్డ్. కొంతమంది ఏంటంటే ఐ సాల్ఫా, ఐ సప్పర్, ఐస్ లోవర్ అని చదువుతుంటారు. అలాగే కాదు, ఈజ్ ఆల్ఫా, ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్, ఈజ్ ప్రింటబుల్, ఈజ్ స్పేస్, ఈజ్ టైటిల్, అలా చదవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, ఫైన్ చేసాం కదా, అవన్నీ చెకింగ్ కోసం, జస్ట్ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ రావడానికి. ఇప్పుడు ఇక్కడ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అన్నాం కదా, విత్ ఫాల్స్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఫాల్స్ వచ్చింది. ఎందుకు, ఆల్ఫా అంటే క్యారెక్టర్స్, న్యూమరిక్ అంటే నెంబర్స్. ఆ స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ నెంబర్స్ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ చూడండి ఓన్లీ క్యారెక్టర్స్ ఉన్నాయి, నెంబర్స్ లేవు. సో అందుకని చెప్పేసి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఛానల్ 1 అన్నాం, ఇందులో నెంబర్ ఉంది. ఇప్పుడు అంటే స్ట్రింగ్ అది, కాకపోతే క్యారెక్టర్ అనేది నెంబరే కదా. సో అందుకని చెప్పి ప్రింట్ రన్ చేస్తున్నాను, అయినా ఫాల్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది, సో గైస్ ఇక్కడ ఫాల్స్ ఎందుకు వస్తుందంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ అండ్ అలాగే నెంబర్స్ ఉండాలి. అంటే 0 to 9 నెంబర్స్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, ఇవి ఉంటేనే మనకి ట్రూ వస్తుంది. మధ్యలో ఇక్కడ ఏముంది చూడండి, మనం ఇచ్చిన స్ట్రింగ్ లో స్పేస్ ఉన్నాయి కదా, సో అది ఆల్ఫాబెట్ కాదు, నెంబర్ కాదు. సో అందుకని చెప్పేసి మనకి ఫాల్స్ వస్తుంది. కావాలంటే నేను ఇక్కడ ఇదంతా రిమూవ్ చేసేస్తాను. అంతా సింగిల్ స్ట్రింగ్ కింద ఇచ్చా, ఎస్ఆర్కే ఛానల్ అని చెప్పి 12 ఇచ్చాను. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ అలాగే లాస్ట్ లో నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇది స్ట్రింగే, కాకపోతే ఆ క్యారెక్టర్ నెంబరే కదా, న్యూమరిక్ నెంబరే కదా 1 అంటే. సో అందుకని చెప్పేసి ఇది ట్రూ వస్తుంది. కాబట్టి చూడండి రన్ చేస్తున్నా, వచ్చిందా. సో ఇదనమాట, అందులో మనకి నెంబర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెక్ చేయడానికి ఈజ్ ఆల్నమ్ అని చెప్పి వాడతాం అనమాట, ఆల్ఫా న్యూమరిక్ అని. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఈజ్ ఆల్ఫా. సేమ్ ఇదే యూస్ చేద్దాం. ఓకే, ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండకూడదు. ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ లో నెంబర్స్ ఉన్నాయి. సరే, ఇది రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ట్రూ వచ్చింది చూసారా. సో ఓన్లీ క్యారెక్టర్స్ ఉండేది చూసుకోవడానికి అనమాట. మళ్ళీ ఇందులో మనకి ఈ హ్యాష్ ఇవన్నీ ఇస్తే ఫాల్స్ వస్తుంది. అంటే మీకు ఇది కూడా రన్ చేసి చూపిస్తాను. అక్కడ దానికి కూడా అంతే ఫాల్స్ వస్తుంది. ఎలా వాడితే ఇవన్నీ క్యారెక్టర్స్ కాదు, నెంబర్స్ కాదు, ఇవన్నీ సింబల్స్. సో అందుకని చెప్పి ఇక్కడ చూడండి ఫాల్స్ వస్తుంది. దానికి రిమూవ్ చేస్తున్నా. అండ్ మనకి నెక్స్ట్ టైం ఉంది ఇక్కడ ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్, ఇవి రెండు ఒకేసారి చూసేద్దాం. ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్. ఇక్కడ ఏం ఇచ్చాం, ఇది క్యాపిటలైజ్ లో ఉందంటే ఒకటి స్టార్టింగ్ లో క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని స్మాల్ ఉన్నాయి. సో రెండు ఫాల్స్ వస్తాయి. చూడండి చూసారు, రెండు ఫాల్స్. ఎందుకు, మొత్తం టోటల్ క్యాపిటల్ కాదు, టోటల్ స్మాల్ కాదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టార్టింగ్ ఎస్ని తీసేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తా. ఈజ్ అప్పర్ ఏమో ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఇన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ అయితే లేవు. సో ఒక్కటి స్మాల్ లెటర్ ఉన్నా సరే ఈజ్ అప్పర్కి ఏంటంటే ఫాల్స్ వస్తుంది. అన్ని క్యాపిటల్ ఉంటే ఈజ్ అప్పర్ ట్రూ వస్తుంది. ఇప్పుడు ఈజ్ లోవర్ ఏంటి, అన్ని స్మాల్ లెటర్స్ ఉంటే ట్రూ వస్తుంది, ఒక్కటి క్యాపిటల్ ఉన్నా సరే ఫాల్స్ వస్తుంది అనమాట. ఈజ్ లోవర్కి అప్పర్కి డిఫరెన్స్ అది, అందుకే రెండు కలిసి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫాల్స్, నెక్స్ట్ ట్రూ వస్తుంది. చూడండి చూసారా, ఫస్ట్ ఫాల్స్ వచ్చింది, తర్వాత ట్రూ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఎస్ఆర్కే కోడ్స్ ఇచ్చా, అన్ని క్యాపిటల్ ఇచ్చా. ఇప్పుడు ఫస్ట్ ట్రూ వచ్చి ఈజ్ లోవర్ అనేది ఫాల్స్ వస్తుంది. చూడండి, ఇదిగో ఫస్ట్ ట్రూ వచ్చింది, నెక్స్ట్ ఫాల్స్ వచ్చింది. చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఈజ్ ప్రింటబుల్. ఇక్కడ ఈజ్ ప్రింటబుల్ ఏంటంటే ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రింటబుల్, అంటే అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయగలిగే క్యారెక్టర్స్ అయితేనే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ ఈజ్ ప్రింటబుల్ ఆఫ్ అన్నాను. మీకు ఇంకా అర్థం కాలేదు, నాకు అర్థమైంది కానీ చెప్తా, మీకు ఆన్సర్ చూపించి చెప్తా. ట్రూ వచ్చింది, ఎందుకు, ప్రింటబుల్, ఎందుకంటే సింగిల్ లైన్ కాబట్టి ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. సో స్లాష్ అని అంటే న్యూ లైన్ లోకి వచ్చి ఇప్పుడు ఎస్ఆర్కే అని చెప్పి ఒక లైన్, మళ్ళీ స్లాష్ అని అంటే కేంద్ర లైన్కి వచ్చేసి కోడ్స్ అని వస్తుంది కదా. ఇప్పుడు ఈ స్లాష్ అనేది ప్రింటబుల్ కాదు, ప్రింట్ చేయలేము మనం. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి ఫాల్స్ వస్తుంది. చూసారా, ఈ స్ట్రింగ్ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ప్రింటబుల్ అయితేనే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అంతే, చాలా సింపుల్ అనమాట. మనకి డైరెక్ట్ ప్రింటింగ్ లో అంటే ప్రింట్ ఆఫ్ అన్న ఫంక్షన్ అన్నప్పుడు ఏమో ప్రింట్ అయిపోతాయి. ప్రింట్ ఆఫ్ ఎస్ అన్నాం అనుకో,
న్యూ లైన్ లో ప్రింట్ అయిపోతుంది. చూడండి ఎస్ఆర్కే కోడ్స్ న్యూ లైన్ లో ప్రింట్ అయిపోయింది. కానీ ఈ స్లాష్ అనేది ప్రింట్ అంటే యాక్చువల్ ప్రింట్కి ఇచ్చినప్పుడు ఇలా న్యూ లైన్ లో ప్రింట్ చేయలేదు కదా, అంతా ఇప్పుడు ఇదంతా సింగిల్ లైన్ లో వచ్చేస్తుంది, స్లాష్ అని కూడా వచ్చేస్తుంది. ఇలా మనకి ఎస్ఆర్కే అని ఒక లైన్ లో, కోడ్స్ అని ఒక లైన్ లో, కింద లైన్ లో ప్రింట్ అవ్వలేదు అనమాట. సో అందుకని ఈ ఫంక్షన్ వాడతాం. ఇది పెద్దగా యూస్ కూడా చేయమనుకోండి, బట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈజ్ స్పేస్ ఎస్ డాట్ ఈజ్ స్పేస్ ఆఫ్. ఇప్పుడు చూడండి ఫాల్స్ వచ్చింది, స్పేస్ ఉందా లేదా అని. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇచ్చా, దీన్ని రన్ చేద్దాం. ఫాల్స్ వస్తుంది చూడండి, ఫాల్స్. ఇక్కడ ఈ స్పేస్ ఏంటంటే మొత్తం ఇచ్చిన టోటల్ స్ట్రింగ్ అంతా వైట్ స్పేసెస్, ఖాళీ స్పేస్లో ఉంటే మనకి ట్రూ వస్తుంది, ఖాళీ ఉంటే ట్రూ వస్తుంది. ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఉందనుకో, ఫాల్స్ వస్తుంది అనమాట. మొత్తం అంతా వైట్ స్పేస్ ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇది ఈ స్పేస్ ఫంక్షన్ గురించి. ఓకే, ఈజ్ టైటిల్. టైటిల్ అంటే ఏంటి మనకి తెలుస్తుంది, మనం ఇందాకే చేసాం కదా. టైటిల్ అంటే ఏంటి, ఎస్ఆర్కే కోడ్స్ ఛానల్. ప్రతి వర్డ్లో స్టార్టింగ్ క్యారెక్టర్ క్యాప్లో ఉండాలి, అంతేనా. ఈజ్ టైటిల్ ఆఫ్ అన్నా. ఇప్పుడు ఇది ట్రూ వస్తుంది చూడండి, ట్రూ వచ్చిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్లో వై స్మాల్ పెట్టా, ఇప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్ వస్తుంది. ఓకే, చాలా సింపుల్. సో ఇది మొత్తం మెథడ్స్ గురించి, స్ట్రింగ్ మెథడ్స్. ఇంకా మ్యాక్సిమం ఇవి తెలుసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఎక్కువ ఇవే వాడతాం అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. ఈ మెథడ్స్ వాడి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ మెథడ్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకున్నారనుకుంటున్నా. ఎక్కడన్నా ఏ మెథడ్ గురించి ఇంకా డౌట్ ఉంటే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ ఈ యూట్యూబ్ అనేది నోటిఫికేషన్ పంపట్లేదు కాబట్టి వాట్సాప్ లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇక్కడ వీడియో పోస్ట్ చేయగానే అక్కడ నేను లింక్ అయితే షేర్ చేస్తుంటాను, అక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఆ డిస్క్రిప్షన్ లో కొంచెం కింద స్క్రోల్ చేస్తే అక్కడ అఫిలియేట్ లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ నేను చదివిన కొన్ని బుక్స్ అండ్ కొన్ని బెల్ట్స్, మానిటర్స్, అలా కొన్ని లింక్స్ అయితే ఇచ్చాను అనమాట. సో మీకు నచ్చితే అక్కడికి వెళ్ళి ఒకసారి కొనుక్కోండి. కొంచెం నాకైతే కమెంట్స్ వస్తుంది దాంట్లో, కొనకపోయినా పర్లేదు, జస్ట్ ఒకసారి ఈ లింక్ అన్న ఓపెన్ చేసి చూడండి. ఓకేనా. సో ఇది మరి వాళ్ళ వీడియో. అందరికీ నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ మీద ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కి. సో నెక్స్ట్ వీడియో ముందంట. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.